నమస్కారం అధ్యక్ష. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అయింది. అయితే ఈ ప్రభుత్వంలో ఉద్యోగులు కొంత నష్టపోతా ఉన్నారు అధ్యక్ష. 2023లోనే పిఆర్సీ గడువు ముగిసింది. దాదాపు 3 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు కొత్త పిఆర్సీ గురించి ఆలోచించేలా పిఆర్సీ వేయడానికి ముందు పిఆర్సీ కమిషన్ ఒకటి నియమించాల్సి ఉంది. 3 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటిదాకా కూడా పిఆర్సీ కమిషన్ కూడా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి. అదేవిధంగా పిఆర్సీ కనుక లేట్ అయితే మధ్యంతర ఉపశమనం అంటే ఐఆర్ ప్రకటించాల్సింది ఆనవాయితీగా కూడా ఉంది. కానీ పిఆర్సీ గడువు ముగిసి 3 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఐఆర్ కూడా ప్రకటించలేదు అధ్యక్ష. ఇలా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జరగలే. అలానే 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఇంతకుముందు 2024 దాకా ఒక్క డిఏ కూడా పెండింగ్ లేకుండా క్లియర్ అయితే ఇప్పుడు 4 డిఏలు ఉన్నాయి. అదేవిధంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా 2024 వరకు సుమారుగా 23,000 కోట్ల బకాయిలు ఉంటే అవన్నీ చెల్లిస్తామని చెప్పారు అధ్యక్ష. అవి చెల్లించకపోగా కొత్తగా గ్రాట్యుటీ కానీ సరెండర్ లీవ్లు కానీ ఇవన్నీ కూడా యాడ్ అయ్యి సుమారుగా ఈరోజు 30,000 కోట్లు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. ఉద్యోగులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు అధ్యక్ష. పేద కుటుంబాల నుంచి వచ్చి కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి పనిభారం, పథకాల నిర్వహణ, ఒత్తిళ్ల మధ్యలో వాళ్ళ విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అలాంటి ఉద్యోగులకు ఇప్పుడు మనం న్యాయం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అధ్యక్ష. అందుకని చివరిగా నేను అనేది ఏంటంటే తక్షణమే వారికి ఒక 30% ఐఆర్ ప్రకటించి పిఆర్సీ కమిషన్ అని వెంటనే ఏర్పాటు చేయడంతో పాటు పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏలు అరియర్స్ విడుదల చేయాలని, అలానే 30,000 కోట్ల బకాయిల చెల్లింపుకు స్పష్టమైన షెడ్యూల్ విడుదల చేయాలని, బకాయిలు తక్షణం చెల్లించడం భారం అయితే దానికి ఆల్టర్నేటివ్గా ఏ విధంగా చెల్లిస్తారన్న దానికి వాళ్ళకు ఒక హామీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ అంశాలని మీ ద్వారా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తాను అధ్యక్ష.